అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వల్లభ. ఇటీవలే ఆహ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వాట్సాప్ గవర్నెన్స్. దానికి సంబంధించి వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 9552300009. ఈ నెంబర్ ద్వారానే ప్రజలకి మరింత చేరువయ్యి ప్రజల యొక్క సమస్యలను లేదా అవసరాలను దీని ద్వారా తీర్చాలనేది ఆలోచన. దీనిలో భాగంగానే మొత్తం 161 సేవలను ప్రారంభించడం జరిగింది. ఇది అక్టోబర్ 2024 22వ తారీఖున వాట్సాప్ మెటాతోని కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఈ సేవలను ఆరంభించడం జరుగుతుంది. ఫ్యూచర్లో దీన్ని 300 తర్వాత స్టెప్లో 500 సేవలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందించాలని, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా జోడించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా క్లియర్గా కనబడుతూ ఉంది. అయితేనే ఇందులోని మనకు మెయిన్గాని అందించే సేవలు వచ్చేసి ఆర్టీసీ టికెట్ బుకింగ్ లేదా క్యాన్సిలేషను, విద్యుత్ బిల్లులు, పన్నులు, ఓబీసీ ఈడబ్ల్యూసి సంబంధించిన ఆదాయం నో ఎర్నింగ్స్ సర్టిఫికెట్లు, లేదని మీరు ఏదైనా టెంపుల్స్కి సంబంధించి, దేవాదాయ శాఖకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకోవాలి అన్న విధానం ఉంది అని అనుకుంటే అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకునే విధానం, లేదా ఒక సమస్య మీరు ఫిర్యాదు ఇచ్చారు, ఆ ఫిర్యాదు ఎక్కడికి వచ్చింది, దాని స్టేటస్ ఏంటి అని తెలుసుకునే విధానము, రైతులకి మార్కెట్లో పంట ధర ఎంత ఉంది ఏమిటి అని తెలుసుకునే విధానం, ఇలాంటివి మొత్తం 161 సేవలు ఇందులో వినియోగించడం జరుగుతూ ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా దీన్ని 300 సేవలు, ఆ తర్వాత 500 సేవలకు కూడా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ ఈ యాప్ని ఎలా వాడాలి, అదే ఈ సర్వీస్ని ఎలా వాడాలి ఏమిటి అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల, లేకపోతే కూటమి ప్రభుత్వమే ఒక వీడియోని రిలీజ్ చేయటం ద్వారా, ఒక సుదీర్ఘమైన వీడియో రిలీజ్ చేయడం ద్వారా అది ప్రజలకి అర్థమయ్యి దాన్ని ఎలా వాడాలి ఏమిటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ సర్వీసెస్ తీసుకురావడం ద్వారానే నాకు అనిపిస్తుంది ఏంటంటే వాలంటరీ వ్యవస్థని మనం పక్కన పెట్టే విధానంగా క్లియర్గా ఇందులో కనబడుతుంది. ఎందుకంటే మీకు కావాల్సిన సర్టిఫికెట్లు లేదా మీకు కావాల్సిన సమాధానాలు ఏవైనా మీకు వాట్సాప్లో వచ్చేస్తున్నప్పుడు వాలంటరీ వ్యవస్థ అంత అవసరం లేదనే చెప్పచ్చు. దాంట్లో మన రెండో థాట్ అయితే ఏం లేదు. దీనికి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థకి అనుబంధంగా లేదా దానికి పక్కన పెడుతూ తీసుకొచ్చిన వ్యవస్థగానే మనం క్లియర్గా చెప్పచ్చు. ఇది ప్రజలకి మరింత ఉపయోగపడుతుంది. అయితే ఇలా వాట్సాప్ మెసేజెస్ సర్వీసెస్సే కాకుండా ఇదే నెంబర్ని కస్టమర్ కేర్కి అంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని కస్టమర్ కేర్ సర్వీసెస్గా మార్చితే ఇలాగా వాట్సాప్లో చూసుకోలేని వృద్ధులు, లేకపోతే దీని మీద అవగాహన లేని వారు డైరెక్ట్గా ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు తగిన శాఖకి చేరేలాగా, లేకపోతే ఆ శాఖకి సంబంధించిన సిబ్బంది లేదా అధికారి డైరెక్ట్గా ఈ ప్రజలతోని ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఏదైనా ఒక కొత్త ఆలోచన తీసుకొస్తే దీనికి అనుసంధానంగా ఇంకా బాగుంటుంది, ప్రజలకి మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందనేది
నాకు అనిపిస్తూ ఉంది. మరి ఫ్యూచర్లో దీంట్లో ఎటువంటి మార్పులు వస్తాయి, దీనిలో ఏ విధంగా చేస్తారో, అసలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజల్లోకి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూద్దాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.